అంటే రజాక్ గారితో యూ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. సో స్టోరీ సెలెక్షన్ అన్నది కూడా చాలా 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 బాగుంది. సో హౌ యూ ఫెల్ట్ ఈ కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు? వెల్ నాకు కొంచెం ఛాలెంజ్ ఉన్నాయి క్యారెక్టర్స్ నచ్చుతుంది. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ ఆర్ వెరీ రేర్ అండ్ ఐ లైక్ టు వెన్ ఐ రీడ్ సంథింగ్ నాకు కొంచెం భయం ఉండాలి దట్ విల్ ఐ బీ ఏబుల్ టు డూ ఇట్, విల్ ఐ బీ ఏబుల్ టు డూ జస్టిస్ టు ఇట్. సో అలా ఉందే నేను డెఫినెట్గా చేస్తాను అండ్ ఐ వర్క్ టువర్డ్స్ ఇట్. సో వెన్ కంపేర్ టు ఓల్డ్ క్యారెక్టర్స్ దిస్ వాజ్ లైక్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ యూ. దీనికోసం ఏదైనా వర్క్ షాప్స్ లాంటివి ఏమైనా చేశారా? షూటింగ్ స్టార్ట్ ఆగముందు నేను ప్లాన్ ఐ డిడ్ అ లాట్ ఆఫ్ హోంవర్క్. ప్రతి ఒక్క సీన్ గురించి స్టడీ చేసి వేర్ ఇస్ షీ కమింగ్ ఫ్రమ్, ఎందుకంటే స్క్రిప్ట్లో చాలా ఉంది, స్టోరీ చాలా డీప్గా ఉంది. యునో వాట్ హ్యాపన్స్ బిఫోర్, వాట్ హ్యాడ్ హ్యాపెన్ బిఫోర్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ, what is happening ani. So to have all that in mind and bring all those elements in my character Maya, it was a challenge. So every day focus chesanu and na team inta excellent ga undi. Without their support you cannot play such a complex character. So mana director guide chesaru, mana DOP alage naku, you know, he brought out the life in my character. All my co-stars, my production team, everyone, you know, set out that kind of canvas for Yakshini. రాహుల్ గారు ఇంపాక్ట్లో మీ సైడ్ నుంచి ఒక మంచి కామెడీని అయితే జనరేట్ చేస్తున్నారు. అంటే ఈయన బాగా సెట్ అవుతారు ఈ కామెడీ, హస్బెండ్ రోల్స్లో మంచి కామెడీ పండించడానికి విజయ్ బాగా సెట్ అవుతాడు అని చెప్పేసి అనిపించేస్తుంది. సో ఈ స్టోరీ మీ దాకా వచ్చినప్పుడు హౌ ఇస్, అంటే మీరు ఎక్కువగా ఓటీటీకి వస్తున్నారు, సో ఈ స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు హౌ ఇస్ యువర్ ఫీలింగ్ అండ్ ఏది బాగా నచ్చింది కాదు చేయడానికి? అంటే యక్షిణి అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో మన కల్చర్లో తిరుగుతూ వింటూ ఉన్నాం, కానీ నెవర్ అంటే ఎవరు దాన్ని షూట్ చేసి ఆన్ స్క్రీన్ తెర మీదకి అయితే ఇప్పుడు వరకు తీసుకురాలి, తెరైన అవనివ్వండి, ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా అవనివ్వండి. అండ్ ఐ ఫెల్ట్ దట్ ఈస్ అ వెరీ యూనిక్ పాయింట్ ఆఫ్ ద కాన్సెప్ట్. ఇట్ విల్ బీ వెరీ నైస్ ఇఫ్ ఐ గెట్ అసోసియేటెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్ అనిపించి. అండ్ ఆబ్వియస్లీ తేజ గారు అండ్ ఇట్స్ అమేజింగ్ ప్రొడక్షన్ హౌస్ ఆర్కా మీడియా అన్నది, అండ్ హాట్స్టార్ గ్రేట్ ప్లాట్ఫామ్. అండ్ ఇన్ని రీజన్స్ ఉన్నాయి కదండి చెప్పేదానికి, ఇంకేముంది. అండ్ ఐ లవ్ మై క్యారెక్టర్ ఆల్సో, కృష్ణ అని. అదొక హోటల్ మేనేజర్, చాలా చక్కటి క్యారెక్టర్ ఆడిది. సో హిల్ బీ ఫన్ అండ్ యునో ఆడి కోసం మీరు జాలి పడతారు, బాధపడతారు అని చూసి నవ్వుకుంటారు. అండ్ యునో యుల్ లవ్ హిమ్ అంతే. థ్యాంక్స్. సో ఆల్రెడీ తేజ గారితో యూ వర్క్ బిఫోర్ ద మూవీ, ఆయనతోటి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? డబుల్ అండ్ మీ పక్కన ఇద్దరు బ్యూటిఫుల్ కో స్టార్స్ అనే చెప్పాలి, వేదిక గారితో అలాగే లక్ష్మి గారితో వర్క్ చేసిన హౌ ఇస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ ఎలా అనిపించింది? తేజ గారితో ఇట్ ఇస్ కొంచెం బేసిక్గా ప్రాజెక్ట్ చేసి రావడం వల్ల ఏమో కొంచెం సింక్ అయిపోయామండి. ఒకటి రెండు సార్లు చెప్తే చాలు అర్థమైపోద్ది నాకు. అండ్ ఇట్ ఈస్ అ వెరీ ఈజీ ప్రాసెస్. చాలా ఎక్కువ డైరెక్టర్ యాక్టర్ ఆ ఒక ఫార్మల్ రిలేషన్షిప్ లేకుండా వీఆర్ లైక్ బ్రదర్స్ ఆన్ సెట్. తేజ గారు అవనివ్వండి, మన డిఓపి గారు అవనివ్వండి, అండ్ ఎడిటర్ కార్తిక్ గారు, ఎవ్రీ వన్. అండ్ వర్కింగ్ విత్ వేదిక గారు అండ్ లక్ష్మక్క, ఇట్ ఇస్ యునో వెన్ యూ వర్క్ విత్ యాక్టర్స్ హూ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ, వచ్చేదానికంటే ముందు డన్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చాలా వరకు వర్క్ చేస్తున్నారు కాబట్టి దెర్స్ అ లాట్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. అండ్ ఫర్ మీ దిస్ షో వాజ్ అ వెరీ బిగ్ లెర్నింగ్ ప్రాసెస్ అని చెప్పాలంటే ప్రతి యాక్టర్ నుంచి కూడా. లక్ష్మి గారు ఆన్ స్క్రీన్ వదలను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అక్క లైక్ కంపేర్ టు మమ్మల్ని మేము స్టార్టింగ్లో చూసింది ఐరేంద్రి క్యారెక్టర్లో, విచ్ ఇస్ అ వెరీ నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ నెగిటివ్ రోల్స్లో. సో ఇందులో చూసుకుంటే యక్షిణి టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మేము చూసినంత వరకు ట్రైలర్లో యువర్ లైక్ నార్మల్గానే ఉన్నారు, ఎటువంటి ఐరేంద్రి టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ఏమీ లేవు. సో దీని ప్రకారంగా మీ పాత్ర ఎలా ఉండబోతుంది? అది సిరీస్ రిలీజ్ అయిన తర్వాతే తెలియాలని అంత తక్కువ చూపించారు అనుకుంటున్నాను నేను అబౌట్ ద క్యారెక్టర్, యూనో. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్. అండ్ ఒక సిరీస్కి వచ్చేసరికి ఎపిసోడ్కి దే హ్యాస్ టు బీ సమ్ హుక్, రైట్, దట్ వీ హోల్డ్ ఆన్ టు. సో ఐ థింక్ ఆ లేయర్స్లో బట్టి దే వాంటెడ్ టు హోల్డ్ ఆఫ్ వాట్ మై కంప్లీట్ క్యారెక్టర్ ఇస్. లాస్ట్ ఎపిసోడ్ వరకు మీకు అర్థం కాదు నేను ఎవరు.
సినిమాలు చేశారు, తర్వాత చాలా గ్యాప్ ఇచ్చారు, సినిమాలు చేసుకోలేదు. అంటే అదర్ లాంగ్వేజ్లో చేశారు, మలయాళంలో బాగా చేశారు, మాన్స్టార్లో అయితే విలన్ క్యారెక్టర్ చేశారు. ఇక్కడ ఇందులో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? అంటే ఒక జ్వాలా క్యారెక్టర్లో ఏమండి, నేను ఒకటి అని కాదు, నాకు ఫస్ట్ రామవంశీ గారు వచ్చి లైన్ చెప్పినప్పుడు లైన్ 1 minute చెప్పేశారు. దాని తర్వాత 2 hours కూర్చున్నాం అనుకుంటా. అండ్ ఆ 2 hours కూడా 2 minutes లాగా వెళ్ళిపోయింది. ఐ జస్ట్ చాలా 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 రేర్గా నాకు ఇండస్ట్రీలో ఇంతసేపు టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది అనిపించింది. లైక్ టైం అయిపోయిన తర్వాత కూడా వీ వర్ లైక్, ఓ మై గాడ్ అయిపోయింది ఆ టైం అని. ఐ వాజ్ రియలీ ఎంగేజ్డ్ విత్ హిమ్. తన దగ్గర ఉన్న స్టోరీస్ ఈజ్ లైక్ అండ్ అబిస్ అనమాట. ఎన్ని కథలు ఉన్నాయో ఇప్పుడు చూస్తున్నారు మీరు వంశీని, యూ వాచ్ అవుట్ ఫర్ దాట్ బాయ్. వెరీ ఎంటర్టైనింగ్, వెరీ ఎంగేజింగ్. అండ్ ఎక్కడో ఏదో చూసేసి ఇంకేదో చేయకుండా మన తెలుగు ప్రేక్షకులకి ఏది నచ్చుతుంది, ఏది కనెక్ట్ అవ్వగలుగుతారు అని చాలా పాయింట్స్ ఉన్నాయన్నమాట. And then, of course, you know, when Teja came on to the set, ఆయన అతి తక్కువగా మాట్లాడతారు కానీ చేయిస్తారు అందరి చేత. జోక్స్ అపార్ట్, బట్ రియలీ ఇంత క్వైట్గా ఉన్నారు, ఇంత పెద్ద సిరీస్ ఎలా తీస్తారా? నేను చాలా జోక్లు వేసాను ప్రసాద్ గారితో, సరే మ్యాగ్నమ్ ఆపస్ ఇంత తక్కువలో ఎలా చేయగలుగుతారు అని. బట్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ అండ్ షాక్డ్. అనుకున్నట్టు తీస్తూ రాత్రింబగళ్ళు కష్టపడుతూ ఒక్కొక్క గెటప్ గంటలు సేపు తీసుకుంటూ ఎవ్రీబడి డెలివర్డ్ ఆన్ టైమ్. సో అంత నచ్చినప్పుడు నాకు ఇది నేను ఎప్పుడూ చేయలేదు ఈ క్యారెక్టర్. చాలా భయం వేసింది, బికాజ్ ఇక్కడ నేను తుమ్మినా దగ్గినా మా నాన్న పేరు మా తమ్ముళ్ళ పేరు అటాచ్ చేస్తుంటారు. నన్ను నేనుగా మర్చిపోయాను అనమాట. యునో, బికాజ్ ఇట్స్ ఆల్వేస్ ఐ హ్యావ్ టు లుక్ త్రూ దేర్ మొరాలిటీ. నేను అవన్నీ పక్కన పెట్టి ఇంత మంచి స్క్రిప్ట్, ఇంత మంచి ప్రొడక్షన్ కంపెనీ, ఇంత మంచి డైరెక్టర్, రైటర్, జస్ట్ ఓన్లీ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆలోచించాను అనమాట ఈ సిరీస్కి. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ ఐ డిడ్, బికాజ్ సీరియస్ సీన్స్లో కూడా ఐ హ్యాడ్ ద మోస్ట్ ఫన్. దెర్ వాజ్ అ లాట్. జ్వాలాకి చాలా క్యారెక్టర్ ఉన్నింది టు ప్లే విత్. ఆడుకోవడం దగ్గర నుంచి, భయపెట్టడం దగ్గర నుంచి, విఎఫ్ఎక్స్ heavy scenes దగ్గర నుంచి, it was a really really exciting time. ఇంకొక క్వశ్చన్ అండి, అంటే ఇప్పుడే చెప్పారు మా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి అని. నేను చెప్పలేదు. ఫ్యామిలీ అంటే బయట వచ్చి ట్రోల్స్ గురించి వాటి గురించి మాట్లాడుతున్నాం. అంటే సోషల్ మీడియాలో బాగా అంటే వీ రెస్పెక్ట్ జర్నలిస్ట్ కానీ కమ్యూనిటీ కానీ అందరూ వీ రెస్పెక్ట్ ద మంచు ఫ్యామిలీ. బట్ ట్రోల్స్ ఉన్నాయి కొంచెం, అంటే మీ ఫ్యామిలీలో ఎవరు చిన్నది వచ్చినా సరే దాన్ని రివర్స్లో చేస్తుంటారు, ఎక్కువ ట్రోల్స్ చేస్తుంటారు. సో సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి, వాళ్ళ మీద ఏంటి? ఏమండి, యూ కాంట్ డూ విత్ ఇట్, యూ కాంట్ డూ విదౌట్ ఇట్. లైఫ్ ఎలా ముందుకెళ్తుందో దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళడమే కరెక్ట్. నేను నా కెరియర్ స్టార్ట్ చేసిందే దీంట్లో, టెలివిజన్లో అని. అండ్ సో నేను బిగినింగ్ నుంచి ఐ వాజ్ ఓపెన్. బిగినింగ్ చాలా హర్ట్ అయ్యేదాన్ని, బికాజ్ నేను ఇండస్ట్రీ అమ్మాయిని, నేను మీ బిడ్డని, నేను బయట నుంచి వచ్చిందాన్ని కాదు. నన్ను ఇంకా పూల్లో పెట్టుకొని చూసుకుంటారు అనుకున్నా. ఇంత కఠినంగా ఉంటారు జనాలను మటుకు నేను అనుకోలేదు. మెడ్రాస్లో ఉన్నప్పుడు మాకు ఇది లేదు, బట్ అప్పుడు సోషల్ మీడియా కూడా లేదు. పొలిటికల్గా ఉండడం మాకు రాదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నచ్చిన వాళ్ళు అభిమానులు ఉన్నారు, నచ్చిన వాళ్ళది కష్టం. సో ఎట్టయినా దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్, నో, దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. ఇది ఓపెన్ అంటారా, లేదు అంటే ఒక ఆర్గనైజ్డ్ ఏదైనా చేస్తున్నారు అంటారా? అంత ఆలోచన కూడా నేను పెట్టనండి బాబు. అంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు. నాకున్న వాళ్ళందరూ ఫ్రెండ్సే. ఒక రానా దగ్గర నుంచి, బన్నీ దగ్గర నుంచి, చరణ్ దగ్గర నుంచి, తారక్ దగ్గర నుంచి, వాళ్ళ డాడీసు, వాళ్ళ అంకుల్సు, ఆంటీసు, మేమందరం కలిసి పెరిగిన వాళ్ళం. సో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ దట్. ఫ్యాన్స్లో ఉండొచ్చేమో అలా, బట్ మేము బాగానే ఉంటాం కాబట్టి నాకు ఇది చాలు, ఇంట్లో బాగుంటే చాలు నాకు. హలో లక్ష్మి గారు. హాయ్, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. హాయ్ బబితా. హాయ్. అయితే మీరు ఏదైనా స్క్రిప్ట్ని చూస్ చేసుకోవాలి అంటే చాలా ఆలోచిస్తారని తెలుసు. అంటే యు ఆర్ వెరీ చూజీ అబౌట్ యువర్ స్క్రిప్ట్స్. అందుకే మీరు లేట్గా చేసిన ఏదైనా లేటెస్ట్గా చేస్తారని తెలుసు. నువ్వు నచ్చావే బబితా, నీకు సెల్ఫీ ఇస్తా తర్వాత. థ్యాంక్ యూ. అయితే వన్ ఎలిమెంట్ మీరు ఇది చూస్ చేసుకోవడానికి ఒక్క ఎలిమెంట్ ఏది మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది? ఆర్కా మీడియా, బికాజ్ ఇట్ ఈస్ ఫ్యామిలీ. ఈ క్యారెక్టర్ ఇంకో దగ్గర నుంచి వచ్చుంటే నేను
అంత ఈజీగా యాక్సెప్ట్ చేసుండనేమో. ఐ ఫీల్ ప్రొటెక్టెడ్ విత్ దెమ్. ఐ ఫీల్ లైక్ నేను చెప్పింది ఐ ఫీల్ సీన్ అండ్ హర్డ్. అది చాలా రేర్ మన ఇండస్ట్రీలో. అండ్ ఐ హ్యావ్ దట్ ఫ్రీడమ్. సో నా సొంత ఇండస్ట్రీలో పనిచేస్తున్నట్టు, నా సొంత బ్యానర్లో పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది నేను డబ్బులు పెట్టకుండా. సో ఇట్ వాజ్ వెరీ నైస్. లక్ష్మి గారు, యా, ఈ మధ్య మీరు బాలీవుడ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారంటున్నారు, నిజమే? అయ్యో బాబోయ్, నేను బాంబే వెళ్ళానండి. ఏ వుడ్ అయినా ఒకటే అండి. హాలీవుడ్ నుంచి వచ్చాను, ఇప్పుడు టాలీవుడ్లో ఉన్నాను, కాలీవుడ్లో చేశాను. ఏదో బాలీవుడ్ అంటే అటు వెళ్ళాను అంతే. బట్ ఇట్స్ నాట్ అబౌట్ ద వుడ్స్, ఇట్స్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. నేను ఒక యాక్టర్ అనేది నేను చేసే కెరియర్ ఒకటే. దాని తర్వాత ఐ హ్యావ్ సో మెనీ అదర్ రోల్స్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అ మదర్. సో వాటి పరంగా ఐ వాంటెడ్ టు, హైదరాబాద్ ఇస్ మై హోమ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. నా ఫ్యామిలీ మేమందరం ఇక్కడే ఉంటాం. పాప గ్రోత్కి, నా ఎక్స్పోజర్కి ఏంటి నెక్స్ట్ అనుకున్నప్పుడు ఇట్ వాజ్ బాంబే. లేకపోతే ఢిల్లీ వెళ్ళేదాన్ని, కానీ అక్కడ ఏం లేదే, వెదర్ బాగోదు. సో ఢిల్లీ ఆర్ బాంబే అనుకున్నప్పుడు నా కెరియర్ పరంగా కూడా వాట్ వాజ్ ద నెక్స్ట్ ఈజియెస్ట్ ప్లేస్ వాజ్ బాంబే. మీ బ్రదర్స్ చేస్తున్న సినిమా, అంటే విష్ణు గారు చేస్తున్న సినిమా కన్నప్ప, ప్రతి ఒక్కరు అంటే బాలీవుడ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారా, ఆల్ లాంగ్వేజెస్ నుంచి? మీరేమన్నా చేస్తున్నారా? హాయ్ మధు. ఇది నేను జోక్గా చెప్తున్నానండి, మీరు తమ్నేల్ చేసేసుకుని. ఐ కీప్ సేయింగ్ ద బాయ్స్ ఇన్ మై హౌస్ ఆర్ స్కేర్డ్ టు యాక్ట్ విత్ మీ అని. యా, అందుకని నేను చేయట్లా. నేను చేస్తే వాళ్ళు కనిపించరని. వై? ఏమో వాళ్ళని అడగండి, వాళ్ళ సినిమా అది. ప్రసాద్ గారు, అంటే మీకు సపోర్ట్ ఎప్పుడు కూడా వాళ్ళకు ఉంటుంది కదా? 100%. మరి సపోర్ట్ ఉండడం అనేది సినిమా చేయనక్కర్లేదు కదండి. నాకేం క్యారెక్టర్ కరెక్ట్గా లేదేమో అందుకని విష్ణు ఇవ్వలేదు. ఐఎమ్ నాట్ గోన్. అంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు నాకు ఎందుకు ఇవ్వలేదు, మనోజ్కి ఇవ్వలేదుగా. సో ఇట్స్ నాట్ ప్రతి సినిమాకి ఫ్యామిలీ సినిమా అయిపోదండి బాబు. మనోజ్ ఉన్నాడు? లేడండి. 6 క్వశ్చన్ అబ్బాయిల మటుకు అడిగిస్తున్నావు, అమ్మాయి ఒక్కొక్క క్వశ్చన్ అడిగితే మైక్ లాగేసుకుంటున్నావు. శ్రీను, మైక్ మళ్ళీ పక్కన ఉన్న అమ్మాయికి ఇవ్వు, బబితాకి ఇవ్వు. ఇంకో క్వశ్చన్ మేడం, అంటే ఇండస్ట్రీకి సంబంధించి, అంటే నాకు తెలియదండి. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ మీకు తెలుసు, ఇష్యూ అంటే రేవ్ పార్టీ, అది ఇండస్ట్రీ మొత్తం కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది. అంటే మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇలాంటి ఇష్యూ పైన? ఏమండి, నాకేం జరిగిందో తెలీదు, నాకేంటో తెలీదు. ఇది సందర్భం కాదు. చాలా రోజుల తర్వాత ఏదో ఒక సిరీస్ వచ్చింది, దాని గురించి మాట్లాడుతున్నాను. ఎవరో ఎక్కడికో వెళ్ళింది, నాకేమి సంబంధం అండి. నా దట్ పర్సన్ దట్ ప్రాబ్లం. మేడం, మీరు కాన్స్లో చాలామంది సెలబ్రిటీస్ కనిపించారు, మీరు కనిపించలేదు. నన్ను ఎవరు పిలవలేదండి. ఈ రిలీజ్ ఉందని ఆగిపోయాను. నో, కాన్స్కి వెళ్ళేది ఎవ్రీబడి థింక్ ఇట్స్ సచ్ అ బిగ్ డీల్. ఇట్ ఈస్ అ సినిమా విలేజ్, అందరూ వెళ్ళాల్సిందే. ఇట్స్ అ బ్యూటిఫుల్, ఐ రికమెండ్ ఎవ్రీబడి టు గో. నేను అమెరికాలో ఉన్నప్పుడు సన్ డాన్స్ అనే ఫిల్మ్ ఫెస్టివల్కి ఎవ్రీ ఇయర్ వెళ్ళేదాన్ని జనవరిలో. బట్ ఐ వాంట్ టు గో టు కాన్స్ విత్ ద ఫిల్మ్ ఆఫ్ మైండ్, యూనో. ఊరికే వెళ్ళి చూడడం అనేది ఇట్స్ ఫన్, బట్ దట్స్ నాట్ వాట్ ఐ వాంట్ టు డూ. ఎంటైర్ ఫ్యామిలీ వాజ్ దేర్? నో, విష్ణు, మనోజ్ లేడు. విష్ణు అండ్ డాడ్, ప్రభుదేవ గారు, వాళ్ళ సినిమా తీసుకెళ్లారు అక్కడికి ఫర్ అ రిలీజ్. ఇట్ వాజంట్ అ ఫ్యామిలీ అవుటింగ్. కెలుగుతారు ఎందుకండి? ప్రసాద్ గారు ఫ్రమ్ హిట్ టీవీ. సో బిఫోర్ మీ ఇంటర్వ్యూలు కూడా చాలాసార్లు చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఒకటే క్వశ్చన్ అడిగేవాళ్ళు, కాప్ రోల్లే చేస్తున్నారు, డిఫరెంట్ రాదా అని. బట్ ఒక 2 మూవీస్ నుండి డిఫరెంట్ క్యారెక్టర్లు పడుతున్నాయి, అండ్ ఈ క్యారెక్టర్ కూడా డిఫరెంట్గా ఉంది. నేను చేసిన రోల్స్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండి. మొన్న ఒక టీజర్లో కూడా ఒకటి చూసా, కాంతారా టైప్లో అది ఒకటి. అవును, పొట్టేల్ అనే ఫిల్మ్ ఒకటి జరుగుతుంది. సో ఎలా అనిపిస్తుంది అన్న, అంటే డిఫరెంట్ రోల్స్ వస్తున్నాయి అండ్ ఆ రోల్ మీరు చేస్తున్నప్పుడు? నేను 2000లో వచ్చానండి ఇండస్ట్రీకి. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 23 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. సో యా, సో ఏమవుతుందంటే అండి, ఇట్స్ లైక్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ ఉంటుంది ప్రతి యాక్టర్ కూడా. ఫస్ట్ యంగ్ విలన్గా ఉన్నప్పుడు మీరు యంగ్ విలన్ రోల్స్ చేస్తుంటారు, వెళ్తూ ఉంటుంది. దిస్ మిడిల్ ఫేజ్ ఒకటి ఉంటుంది. ఇది నువ్వు యంగ్ విలన్ చేయలేవు, అలానే ఓల్డ్ విలన్ చేయలేవు, ఫాదర్ రోల్స్ చేయలేవు. అది ప్రతి యాక్టర్ తెలుస్తుంది. అంటే చేసేస్తున్నాడు కదా అనిపిస్తుంది, కానీ దట్స్ ఎ వెరీ టఫ్ ఫేజ్ ఫర్ ఎనీ యాక్టర్. అది అయిపోయింది ఇప్పుడు, నాకు ఆ ఫేజ్ దాటేశాను నేను. సో మీరు అన్నట్టు ఆ డిఫరెంట్ రోల్స్ రావడానికి కూడా రీజన్ అదే. లిటిల్ ఏజ్,
అండ్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్. లక్ష్మి గారు, స్టేజెస్ ప్రాజెక్టు, హిస్టారికల్ ప్రాజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అలాంటి అటెంప్ట్ చేయడం లేదు. సో వెబ్ సిరీస్ చేయడానికి కారణం ఏంటండి? తర్వాత ఈ వెబ్ సిరీస్లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటండి? పర్సనలీ వెబ్ సిరీస్ ఇస్ ఎ వెరీ ఎక్సైటింగ్ స్పేస్ అండి. ఇప్పుడు బాహుబలి చేసాము కాబట్టి చేయకూడదు అనేది ఏం లేదు. బికాస్ ఇన్ఫ్యాక్ట్ వెబ్ సిరీస్ ఇస్ ఎ మోర్ ఇంట్రెస్టింగ్ మీడియం. యూ కెన్ టెల్ బెటర్ స్టోరీస్ బికాస్ దెర్ ఇస్ నో దాంట్లో స్టారు ద బిగ్ స్క్రీన్ అయ్యే ఉండదండి. ఇట్ హ్యాస్ వాట్ హ్యాస్ టు గ్రిప్ యూ ఇస్ ద స్టోరీ, ద క్యారెక్టర్స్, అండ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో పర్సనలీ ఫర్ అస్, ఫర్ ఆర్కా మీడియా వర్క్స్, ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్. దీస్ ఆర్ ఎక్సైటింగ్ టైమ్స్ ఫర్. నేను చెప్తాను ఆయన బాహుబలి కూడా పెద్ద సిరీస్ లాగా తీసి ఇదేం పెద్దగా అనిపించలేదండి, అంతేనా? So yeah, personally for Arka and us, we are doing a lot of web series, and Yakshini aithe story itself and Vamsi bought us a great story, and we put together a great team, and it's come out very well. So just happy. And we also Hotstar the second show kadandi after Parapara, so it's a continuing relationship. రాజమౌళి గారితో మళ్ళీ ఏమన్నా ప్రాజెక్ట్ డిస్కషన్ జరుగుతున్నాయా? ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? Definitely, and we are like family, and so, but you know, ఈ సినిమా 3 years పడుతుంది. So after that, I'm sure we'll be doing something together. Yeah. మంచు గారు, లక్ష్మీ మంచు గారు. మీ పేరు? దేవ్. హాయ్ దేవ్. సో క్వశ్చన్ ఏంటంటే, మీరు అనగనగా ఓ ధీరుడు ఒక ఫిలిం చేశారు. సో అందులో చాలా భయపడ్డాం ఆ క్యారెక్టర్కి. సో దాన్ని మించే భయం ఇందులో మీరు చూపిస్తారా? మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నేను ఒకటి నిజంగా చెప్పనా, ఎవరికి చెప్పద్దు. ఐరేంద్రిని మించి ఇంకొకరు రారండి, అది వేరు. ఐరేంద్రి అనేది ఈజ్ అ ఫినామినాన్. ఒక సినిమాకి ఇంకో సినిమాకి జస్ట్ బికాజ్ ఇట్స్ సోషియో ఫ్యాంటసీ కంపేర్ చేయాలనిపిస్తుంది, బట్ అది వేరు ఇది వేరు. దానికి దీనికి అస్సలు సంబంధం లేదు. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని మటుకు గ్యారంటీ చేస్తా. భయపిస్తానా, నవ్విస్తానా, ఏడిపిస్తానా అనేది మీరు చూసి చెప్పాలి నాకు ఆ సిరీస్ని. నెక్స్ట్ క్వశ్చన్ బబితా. విజయ్ గారు. ఆఫ్టర్ యూర్ డన్ బబితా, నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ యువర్స్. నేను మిమ్మల్ని ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. లాస్ట్ టైం మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు పోలింగ్కి వచ్చారు కదా, అప్పుడు నేను మిమ్మల్ని చూశాను. అయితే ఒక 10-15 మీటర్స్ దూరం నుంచి చూశాను. యూ స్మెల్ సో గుడ్, చాలా బాగా అనిపించింది. అయితే మీరు వాడే పర్ఫ్యూమ్ ఏంటో తెలుసుకుందాం అనేసి, దాట్స్ వాట్ మై నెక్స్ట్ క్వశ్చన్. అంతే. బాగా పట్టావు పాప. ఎవ్రీబడి లైక్స్ మై ఫ్రేగ్రెన్సెస్. ఆ రోజు ఏం వేసుకున్నానో తెలీదు, బట్ ఐ విల్ సెండ్ యూ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్ఫ్యూమ్స్. ఓకే తేజ గారు. చాలామంది చెప్తున్నారు చాలా బాగా వచ్చింది, అంటే క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుందని. అంటే ఇది థియేటర్కి వెళ్తే ఇంకా బాగుండేమో అని మీకు ఏమైనా అనిపించిందా? థియేటర్కి వెళ్తే ఇంత కథ చెప్పలేం కదా మనం. సో ఇది ఓటీటీకే కరెక్ట్గా ఉంటుంది, బికాజ్ దర్ ఇస్ సో మచ్ టు టెల్ అనమాట. ఒక చిన్న సినిమాలో అన్నీ చెప్పేయలేం. సో ఐ థింక్ ఓటీటీ. సిరీస్కి సిరీసు, సినిమాకి సినిమా. కొన్ని మూవీస్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటారు. నాకు ఎందుకు ఇదంతా చూస్తుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవ్వచ్చు, మీరు చెప్పే డైలాగ్ డెలివరీస్, అది దాంట్లో థియేటర్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చేమో అనిపిస్తుంది. అది ఆర్కా వాళ్ళు చేసేదండి, చిన్నది ఏది చేయలేరు వాళ్ళు. అన్నీ అలా కనిపిస్తుంది కాబట్టి థియేట్రికల్ అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ, ఇట్స్ అ రియలీ బిగ్ కాంప్లిమెంట్. బికాజ్ తెలుగులో మన ఓటీటీ ప్లాట్ఫామ్లో ఐ డు నాట్ థింక్, నన్ను కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఇంత పెద్ద మ్యాగ్నమ్ ఆపస్ ఈ స్కేల్లో చేసింది నేను ఇంతకుముందు చూడలేదు. అది ఆర్కాకు ఒక్కటికి ఓన్లీ దే కెన్ డూ ఇట్ అండ్ పుల్ ఇట్ ఆఫ్. ఇంకే మా వల్ల ఎవరి వల్ల కాదు. సో ఐ థింక్ ఇట్స్ ద హోల్ టీమ్ టుగెదర్. వాళ్ళు ఏమి చిన్నదిగా చేయలేకుండా ఏది చిన్నది చేసినా అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. సో ఆల్ దాట్ క్రెడిట్ గోస్ టు ద ప్రొడక్షన్ టీమ్. అండ్ మై పర్సనల్ రిక్వెస్ట్, అండ్ మీరు కూడా కొంచెం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ ఉండండి. అండ్ మీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. హౌ స్వీట్, థ్యాంక్ యూ. భయపడిన సంఘటన ఏమైనా ఉందా సెట్స్లో? ఈ సెట్స్ లక్ష్మి గారికి భయపడ్డానండి నేను. యా. లక్ష్మి గారు. యా, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్.
హాయ్ చందు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thank you. అంటే మీ సినిమా మీ స్క్రిప్ట్ సెలెక్షన్స్ కూడా ఓకే, మంచులక్ష్మి గారు చేస్తున్నారంటే సినిమాలో మ్యాటర్ ఉంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు అనమాట. హౌ స్వీట్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు సో ఆ క్యారెక్టర్కి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఒక డైలాగ్ డెలివరీ ఉంటుంది. సో దానికి తగ్గట్టు కొన్ని రిఫరెన్స్ తీసుకోవాలి, లేదా ఎక్కడైనా చదివి ఇది ఎలా ఉంటుంది, ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందని తెలుసుకోవాలి. సో అలాగా ఈ క్యారెక్టర్ మీరు చేసినప్పుడు మీరు చేసిన హార్డ్ వర్క్ ఎలా? వయ్యారంగా నడవమన్నారు. హౌ ఆ ఫెమినినిటీని తీసుకురావడానికి చాలా భయపడ్డాను నేను. చూపించానో లేదో తెలియదు నేను ఆ భయం. బట్ ఇంత ఫెమినిన్గా, ఇంత గ్లామరస్గా, ఇంత సెక్సీగా నేను ఇంతవరకు చేయలేదు. చాలా సిగ్గేసింది నాకు, బికాజ్ చీర కట్టుకుంటేనే ఐ ఫీల్ వెరీ వెరీ షాయ్. అండ్ ఇంకా దీంతో యాక్టింగ్ అనేసరికి నేను ఇట్ వాజ్ రియలీ టఫ్. అదే నలుగురిని కొట్టు ప్యాంట్ షర్ట్ వేసుకో అంటే దిగిపోతాను నేను అస్సలు కమాన్ అనుకుంటూ. దిస్ వాజ్ క్వైట్ అ స్ట్రెచ్ ఫర్ మీ, బట్ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. నేను మధు కూర్చొని, మేము డైరెక్టర్ తోటి ఒకటి అనుకునే వాళ్ళం, కానీ నేను మధు కూర్చొని బ్లౌజ్ ఇలా చేద్దాం, కలర్స్ ఇలాంటివి వాడదాం, నగలు ఇలా చేద్దామని ఐ ఎంజాయ్డ్ అ లాట్ పుట్టింగ్ జ్వాలాస్ క్యారెక్టర్ టుగెదర్. ఒకసారి అలా తయారైపోయిన తర్వాత ఇంకా నేను లక్ష్మిని మర్చిపోతాను. దెన్ జ్వాల కమ్స్ ఇన్ టు మై బాడీ. సో అలాంటప్పుడు దెన్ ఐ డోంట్ థింక్ అబౌట్ లక్ష్మి అయితే ఏం చేస్తుంటుంది అని. బట్ జ్వాల క్యారెక్టర్లోకి వెళ్ళడానికి లక్ష్మికి చాలా కష్టం అనిపించింది. బట్ మీరు శారీలో షై అంటున్నారు, శారీలో చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. అందుకే అజయ్ గారు చెప్పండి. సో అజయ్ గారు అంటే అంటే క్యారెక్టర్ ఏంది, ఎలా ఉంది నీకు ఎక్స్పీరియన్స్? లక్ష్మి ఆంటీ నిన్ను బెదిరించాదా? అలా ఏం లేదు, నాకు క్యారెక్టర్ చాలా నచ్చింది. డైరెక్టర్ అంకుల్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ నాకు బాగా అనిపించింది ఈ సినిమా మూవీస్. వెబ్ సిరీస్లో, ఈ సినిమాలో మీ మదర్ ఫాదర్ ఎవరు? మీ మదరు ఫాదర్ ఎవరు ఈ వెబ్ సిరీస్లో? సురేష్ గారు, ఇంకా లావణ్య. ఓకే ఓకే. ఎలా అనిపించింది వీళ్ళందరితో, సీనియర్లతో యాక్టింగ్ నాకు చేయడం? చాలా బాగా అనిపించింది. మంచు లక్ష్మి ఆంటీతో ఇంకా అందరితో చాలా బాగా అనిపించింది. వీళ్ళందరితో కలిసి చేయడం చాలా బాగా అనిపించింది. గుడ్ లక్ అమ్మా. థ్యాంక్ యూ. వేదిక. యా. సో దిస్ సిరీస్ ఈజ్ హారర్ థ్రిల్లర్ టైప్, రైట్? సో మీరు సెట్స్లో ఉన్నప్పుడు ఆర్ ఎనీ సీన్ మీరు భయపడిన మూమెంట్ ఏదైనా ఉందా? ఆ రోజులు అయిపోయినాయి పాప. భయపెడతాను నేను, భయపడి అయిపోయినాయి రోజులు. బట్ దేవర్ అ లాట్ ఆఫ్, ఐ మీన్ క్లైమాక్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్. నేను అజయ్ గారిని చూసినప్పుడల్లా భయపడేదాన్ని. ఆయన మామూలుగా ఉంటారండి బాబు. అండ్ ఆ గెటప్ తోటి హీజ్ మెనసింగ్, ఆ ఫీలింగే ఒకలాగుంటుంది. అండ్ ఆ సెట్లోకి వచ్చి ఆయన అరిచేటప్పుడు ఇంకా బాబాయ్ వీ నో, మాకందరికీ కూడా తెలుసు హీజ్ యాక్టింగ్ అని, బట్ దెర్ ఇస్ దట్ వన్ జంకు ఆయన ఉన్నప్పుడు వస్తుంది. ఎగ్జాక్ట్లీ.